ఇప్పుడు నాకు ఆమ్చూర్ పౌడర్ తయారు చేసుకోవాలంటే రిక్వైర్మెంట్ ఏంటి సార్? మిషనరీ అది ఎలా? యా అండి, ఆమ్చూర్ పౌడర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు మామిడికాయలను కట్ చేసుకొని వాటిని ఫ్లేక్స్ రూపంలో, అంటే ఒక ఫింగర్ చిప్స్ అంటారు అంటే ఫింగర్ చిప్స్ రూపంలో మనము ఎండబెట్టుకోవచ్చు. వాటిని డైరెక్ట్గా సన్లైట్లో ఎండబెట్టుకోవచ్చు, లేదా సోలార్ టన్నెల్స్ లేదా సోలార్ డ్రైయర్స్ అని దొరుకుతాయండి. అవి మనకు తెచ్చుకోవడము, లేదంటే కస్టమైజేషన్లో మన ఫ్యాబ్రికేటెడ్ ఎవరైనా దొరికితే వారి దగ్గర మన ఇంటి దగ్గరే చేయించుకోవచ్చు. వాటికి ఫ్యాబ్రికేషన్ మీ చిన్నగా ఎక్విప్మెంట్లో ఒకటి చేసుకోవచ్చు. అది 10,000 5,000 నుంచి 10,000 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. లేదనుకోండి ఒక పల్చాటి షీట్లో పెట్టేసి షీట్లు డైరెక్ట్ సన్లైట్తో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని రకాల క్వాలిటీస్ అనేవి అందులో డైరెక్ట్ సన్లైట్ వల్ల కొన్ని రకాల క్వాలిటీస్, కొన్ని రకాల న్యూట్రిషన్స్ పోతాయి. కాబట్టి సోలార్ డిహైడ్రేషన్స్ కానీ సోలార్ టన్నెల్స్ కానీ ఎక్కువగా వాడతారు. ఇవి 10,000 నుంచి 15,000 వరకు మనకు ఖర్చు అవుతుంది తయారు చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి పౌడర్ను ఫ్లేక్స్ ఎండబెట్టిన తర్వాత పౌడర్ని చేసుకోవడానికి నార్మల్ గ్రైండర్లో కూడా మనం చేసుకోవచ్చు అండి. వీటిని కొంచెం గ్రెయిన్స్ రూపంలో వచ్చిన దాన్ని జల్లెడ పట్టుకొని పౌడర్ను తీసుకొని ఆ గ్రెయిన్స్ని మళ్ళీ గ్రైండ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. మొత్తం మీద 15,000 వరకు పడుతుంటే ఒక చిన్న హోమ్ సైజు ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకున్నట్టేనండి.